రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో ఈరోజు మన యొక్క వీడియో డిఎస్సిని ఉద్దేశించి ఇటీవల కాలంలో మనకి 1వ తేదీ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులలో ఫైనల్గా టెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళని పరిగణలో తీసుకొని దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో రాబోయే కాలానికి టెట్ దాంతోపాటుగా డిఎస్సిని ఉద్దేశించి 22 రాష్ట్రాల అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే విధంగా అక్కడ ఇక్కడ రెండు పాఠ్యాంశాల దృష్ట్యా సిమిలర్గా ఉన్న టాపిక్స్ని పరిగణలో తీసుకొని గతంలో అడిగిన ప్రశ్నపత్రాన్ని మనం చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో పలుమార్లు అనేక సార్లు అడిగినటువంటి నేపథ్యాన్ని పరిగణలో తీసుకొని ఆ ఏరియాకి సంబంధించిన అంశాలపైన కొన్ని ప్రశ్నలు తీసుకురావడం జరిగింది మిత్రమా. ఇది గమనించే ప్రయత్నం చేయండి. మీరు వీడియో చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా. లైవ్కి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము ఒకసారి చిన్న లైక్ చేసి దాంతోపాటుగా మిగతా తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, ఇంకా జస్ట్ ఒక 1 hour చేయండి వన్స్ గమనించిన మిత్రమా. ఎస్, ఇంకా సమయం వృధా కాకుండా మనకి తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకి డిఎస్సిని పరిగణలో తీసుకొని ఏ విధంగా అయితే టెస్ట్ సిరీస్ ప్లాన్ చేశామో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వర్క్ ఉపయుక్తం అయ్యే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేశాం మిత్రమా. ఈ టెస్ట్ సిరీస్ లోపల టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులపైన టెస్టులు కండక్ట్ చేయబడతాయి. బేస్డ్ ఆన్ ద సిలబస్ని ఆధారంగా చేసుకొని 100% సిలబస్ పూర్తి చేసుకుంటూ ఇందులో మొత్తం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ కండక్ట్ చేస్తాం. గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం అప్ టు డిఎస్సి వరకు. సోషల్ కంటెంట్ ఎగ్జామ్స్ పైన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మిత్రమా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ విధంగా ఉన్న టెస్ట్ సిరీస్ని 599 రూపీస్కి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అందిస్తున్నాం. ఈ కోర్స్ని అందరూ కూడా ఉపయుక్తం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ఎవరైతే తెలంగాణ మిత్ర బృందం ఉన్నారో వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందానికి కొంచెం తెలియపరచండి. రైట్ మిత్రమా. ఎస్, చాలా యూస్ఫుల్ అయితే మిత్రమా. మన తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందానికి కూడా మనం ఉపయుక్తం చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ని మనం తెలంగాణ వారికి కూడా 499 రూపీస్కి అందిస్తున్నాం మిత్రమా. ఈ చివరి దశలో మీరంతా కూడా తప్పకుండా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేయాలి. ఇందులో గ్రాండ్ టెస్ట్ని ఏర్పాటు చేసాం. రేపు ఫైనల్గా ఒక మెగా గ్రాండ్ టెస్ట్ కూడా ఇందులో ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికీ సుమారు ఒక 15 వరకు గ్రాండ్ టెస్ట్ ఉన్నవి. సుమారు ఒక 150+ సబ్జెక్ట్ వైజ్గా తరగతి వైజ్ గ్రాండ్ టెస్ట్ ఉన్నవి. అలా మీకు వీలైనంత వరకు టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా 100% ప్రజెంటేషన్ ఇస్తారు. 18th రోజు ఇచ్చినటువంటి ఫైనల్ డిఎస్సి ఎగ్జామ్లో సోషల్ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి 99.9% కవర్ అయింది మిత్రమా. రాష్ట్ర మిత్ర బృందం యొక్క ప్రతిపాదనలు మీరు చూసుంటారు. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి గమనించండి. రైట్ సార్. ఎస్, ఇక మీ సమయం వృధా కాకుండా ఈరోజు పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఈ వీడియోలో ప్రశ్నలు ఏ ఏరియాస్ నుంచి అయితే కవర్ అయినాయో ఆ ఏరియాస్ని ఒకసారి చివరి దశలో చూసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర మిత్ర బృందం. రైట్ సార్. ఎస్, ఇక ప్రశ్నలు నావి, సమాధానాలు మీవి. ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. కొంచెం ప్రశ్నలు కూడా ఎక్కువ ఉన్నవి, మీ సమయం వృధా చేయకుండా ముందుకెళ్దాం. కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. లైవ్కి వచ్చిన మిత్రులు ఒక చిన్నగా లైక్ చేసి ఇతరులకు చేరవేసేటట్టు చూడండి. ఇంకా మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేరవేయండి. రైట్ సార్. ఎస్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గమనించిన మిత్రమా, ఇచ్చిన వాటి దృష్ట్యా చూసినట్లయితే ప్రశ్నల యొక్క సరళి దృష్ట్యా ఒకసారి గమనించండి అయ్యా. ఇక్కడ మన పాఠ్యాంశాన్ని గమనించినట్లయితే మిత్రమా, పాఠ్యాంశం ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన అని 9th క్లాస్ పాఠ్యాంశం కనిపిస్తుంది. 9th క్లాస్ పాఠ్యాంశంలో ఒకసారి గమనించండి. ఇక్కడ సార్వజనిక ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏది అన్నాడు. ఇది ప్రీవియస్ గతంలో అడిగినటువంటి ప్రశ్న. సింపుల్గా అడిగాడు, కాకపోతే అవగాహన ఆధారంగా చేసుకొని మనకి యుఎస్ఎస్ఆర్ అని ఉండేది. రైట్ సార్. యుఎస్ఎస్ఆర్. రైట్ సార్. యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ప్రధానంగా గమనించినట్లయితే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏదైతే ఉందో సార్వజనిక ఓటు హక్కు కల్పించిన మొదటి పెద్ద దేశంగా పేర్కొనొచ్చు. ఈ సోవియట్ రష్యాలో 1917 విప్లవం తర్వాత అందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది. 1917 తర్వాత ఇక్కడ అందరికీ ఓటు హక్కు కల్పించడం జరిగింది మిత్రమా. అలా సార్వజనిక ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏదయ్యా అంటే వన్స్ గమనించినది మిత్రమా, రష్యా అనేది మన క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. 1893లోనే మహిళలకు ఓటు హక్కు న్యూజిలాండ్ కల్పించింది. న్యూజిలాండ్ వచ్చినప్పటికీ 1893లో ఏర్పాటు చేసింది ఇక్కడ. రైట్ సార్. కానీ ఈ ఓటు హక్కును కల్పించిన తొలి పెద్ద దేశం ఏదంటే రష్యా అని పేర్కొనొచ్చు. 1917 రష్యా విప్లవం తర్వాత, పారిశ్రామిక విప్లవం తర్వాత ఇది జరిగింది. రైట్ మిత్రమా. ఎస్, ఇప్పటికీ కూడా కొన్ని దేశాలు చూసినట్లయితే కొందరిపై ఓటు హక్కు వివక్షత కల్పిస్తున్నవి. కానీ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ కాలంలో చూసినట్లయితే మిత్రమా ఎస్ రష్యా అని పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. ఓటు హక్కును కల్పించిన మొట్టమొదటి దేశం ప్రపంచంలో చూసినట్లయితే మనకి న్యూజిలాండ్ అనే పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఫ్రాన్స్ అయితే 1946. ఎస్, అఫ్ కోర్స్ మిత్రమా. ఫ్రాన్స్ అయితే 1946లో ఏర్పాటు చేసింది. న్యూజిలాండ్ 1993లో ఏర్పాటు చేసింది. ఇక్కడ రష్యా వచ్చినప్పటికీ 1917లో ఏర్పాటు చేసింది. రైట్ సార్. ఎస్, రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గివ్ ద ఆన్సర్ ప్లీజ్.
కొంచెం వేగంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మిత్రులు కూడా చాలామంది కామెంట్ చేశారు, సార్ కొంచెం మనకు ముందుకెళ్ళినట్టయితే టైం తక్కువ ఉంది కదా తెలంగాణ రాష్ట్ర మిత్రులను ఉద్దేశించి, రైట్ సార్. సో వాళ్ళతో బేస్ చేసుకుని ముందుకెళ్తాం. ఎస్ మిత్రమా, రైట్ సార్. సో బ్రిటన్ ఆల్సో మిత్రమా 1918 1921 సంవత్సరంలో బ్రిటన్ కూడా ఏర్పాటు చేసింది ఓటు హక్కుని, రైట్ సార్. ఎస్, ఇక్కడ శ్వేత జాతి మహిళలకి 1920లో అమెరికా ఓటు హక్కు కల్పించింది అన్నాం. క్రింది వాటిలో సరైనది ఏది అని పేర్కొన్న మిత్రమా. సో నల్ల జాతి పౌరుల ఓటు హక్కుపై గల వివక్షతను 1965లో అమెరికా తొలగించింది. న్యూజిలాండ్లో అందరికీ ఓటు హక్కు అనేది 1893లో లభించింది. సో ఇచ్చిన వాటి దృష్ట్యా గమనించినట్లయితే సో శ్వేత జాతి మహిళలకు 1920లో అమెరికా ఓటు హక్కు కల్పించినది, ఇది వాస్తవమే. నెక్స్ట్ అదే మాదిరిగా సరైనదిగా పేర్కొనవచ్చు. నల్ల జాతి పౌరుల యొక్క ఓటు హక్కుపై వివక్షతను 1965 సంవత్సరం లోపల మనకి అమెరికా తొలగించింది, రైట్ సార్. అప్పటిదాకా నల్ల జాతుల పైన కొంత వివక్షత ఉండేదన్నమాట, అది 1969లో తొలగించబడ్డది. న్యూజిలాండ్లో అందరికీ ఓటు హక్కు అనేది 1893లో సంవత్సరంలో ఏర్పాటు చేశారు, రైట్ సార్. ప్రపంచంలో ఓటు హక్కును మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన న్యూజిలాండే. సో కాబట్టి పైవన్నీ సరైనవి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు, రైట్ మిత్రమా. సో నెక్స్ట్ వన్, ప్రకటన ఏ, ప్రకటన ఆర్ అని పేర్కొన్నాడు. ఇక్కడ ఆర్కి ఏకి మధ్య ఉన్నటువంటి ప్రతిపాదన ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా, రైట్ సార్. మయన్మార్ తన ప్రస్థానాన్ని ప్రజాస్వామికంగా మొదలుపెట్టి సైనిక పాలనలోకి మారింది అని పేర్కొన్నాడు, రైట్ సార్. సో మయన్మార్ అనేది తన ప్రస్థానాన్ని ప్రధానంగా గమనించినట్లయితే ఎస్ ప్రజాస్వామికంగా మొదలుపెట్టి సైనిక పాలనలోకి మారింది. అదే మాదిరిగా గమనిస్తే మిత్రమా ఎస్ సైనిక పాలనా కాలంలో మయన్మార్లో పేదల కోసం రైతుల కోసం చట్టాలు చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మయన్మార్ని అభివృద్ధి చేశారు. తద్వారా బర్మా ప్రజలు సైనిక పాలన కొనసాగాలని కోరుకున్నారు. సో కంప్లీట్గా ఇది వ్యతిరేకాన్ని సూచిస్తుంది మిత్రమా. ఎస్ గమనించినట్లయితే మనకి ఈ మయన్మార్ తన ప్రస్థానాన్ని ప్రజాస్వామికంగా మొదలుపెట్టి సైనిక పాలనలోకి మారిందనేది వాస్తవమే, కానీ సైనిక పాలనలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయలేదు. సో కాబట్టి ఆర్ అనేది సరికానిదిగా పేర్కొనొచ్చు, ఏ మాత్రమే సరైనది కాబట్టి ఏ సరైనది, ఆర్ సరికాదు అనేటువంటి ప్రతిపాదన థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనబడుతుంది, రైట్ సార్. ఎస్ నెక్స్ట్ వన్ మిత్రమా గమనించినట్లయితే సో కొంచెం ఈ ప్రతిపాదన చూడండి మిత్రమా. ఈ ఏరియా ఏ ఏరియా అయితే మనం డిస్కస్ చేసినామో ఆ క్వశ్చన్ సంబంధించిన ఏరియాస్ని ఫాస్ట్ రివిజన్లో భాగంగా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. త్వరలోనే వన్స్ గమనించినట్లయితే మిత్రమా ఎస్ అయ్యా మయన్మార్ సంబంధించిన ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన అనే ప్రతిపాదన ఉండే ఇది కూడా కంప్లీట్ అవుతుంది అన్నమాట, ఇది కూడా ఇంక్లూడింగ్ అవుతుంది, రైట్ మిత్రమా. ఎస్ ఆంగ్ సాన్ సూకీ ఎస్. సో నెక్స్ట్ వన్ గమనించినట్టు మిత్రమా 9th క్లాస్ టాపిక్స్ మిత్రమా. ప్రకటన ఏ, ధర్నాలు హర్తాలు రాస్తారోకాలు వంటివి ప్రజాస్వామ్యంలోని అంశాలు అని. నెక్స్ట్ రిమైనింగ్ ఆర్ రీజన్ గమనిస్తే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తపరచడం అంటే ప్రజాస్వామ్యం విజయం అయినట్లు అని పేర్కొన్నాడు. సో ఇచ్చిన వాటి దృష్ట్యా గమనించిన మిత్రమా ఈ ధర్నాలు చేయడం కానీ హర్తాలు కానీ రాస్తారోకాలు వంటివి ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమిక అంశాలుగా పేర్కొనవచ్చు. సో అంటే ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత చూపెట్టడానికి మనకి శాంతియుతంగా చేసుకునేటువంటి కార్యక్రమాలు, రైట్ సార్. సో అదే మాదిరిగా ఈ కార్యక్రమాల నిమిత్తం ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తపరచడం అంటే ప్రజాస్వామ్య విజయం అయినట్లు అన్నాడు, రైట్ సార్. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తపరచడము అంటే ప్రధానంగా గమనించిన మిత్రమా ప్రజాస్వామ్యం పట్ల ప్రజాస్వామ్యం విజయం అయినట్లు అని పేర్కొన్నాడు. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైనది, రైట్ సార్. ప్రజాస్వామ్యం విజయమైనట్లు ప్రతిపాదించినప్పుడే ఇలాంటి ప్రతిపాదనలు వస్తాయి, రైట్ సార్. ఎస్ అది ఎవరు చేస్తారా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతవరకు ప్రాతినిధ్యం వహించడం కోసం. సో కాబట్టి ఏ అనే ప్రతిపాదన సరైనదిగా పేర్కొనవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా రైట్. కొంచెం మన యొక్క ఒక చిన్న లైక్ చేయండి, మీ తెలిసిన మిత్రులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్. నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి, సరైన వాటిని గుర్తించండి మిత్రమా. ఎస్ క్రింది వాక్యాలలో సరైనటువంటి ప్రతిపాదనలు గుర్తించండి, రైట్ మిత్రమా. ప్రపంచ వాణిజ్య సంస్థలకు లోబడి కొన్ని నియంత్రణలు పార్లమెంటు చేసింది, ఇది ప్రజాస్వామ్య లక్షణము కాదు అని పేర్కొన్నాడు, రైట్ సార్. నెక్స్ట్ ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండును. నెక్స్ట్ పార్లమెంట్లో 10% కన్నా ఎక్కువ మహిళలు ఎన్నుకోవడం లేదు కనుక అది ప్రజాస్వామ్య దేశం కాదు అన్నాడు. క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు, రైట్ సార్. సో కాబట్టి కింద లాస్ట్కి పైవన్నీ అని ఇచ్చాడు మిత్రమా. ఇచ్చిన దాని దృష్ట్యా చూస్తే ప్రపంచ వాణిజ్య సంస్థలకు లోబడి కొన్ని నియంత్రణలు పార్లమెంటు చేసింది, ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు అన్నాడు, రైట్ మిత్రమా. ఇగో ఈ ఏ అనే ఒకటనే ప్రతిపాదన చూస్తే అవాస్తవాన్ని తెలియపరిచిన మిత్రమా ప్రజాస్వామ్య లక్షణం కిందికి వస్తుంది. ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది, రైట్ మిత్రమా. సో ఎన్నికల సంఘం మీ అందరికీ తెలుసు 324 ఆర్టికల్ ప్రకారంగా మనకి ఎన్నికల సంఘం అనేది ఉంటుంది మిత్రమా. ఎస్
ఎన్నికల సంఘం నిర్వచన సదన్ అనే భవన్తో ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికల సంఘం మన భారతదేశంలో అయితే సో అన్ని దేశాలకు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. మన దేశంలో కూడా పార్లమెంట్లో 10% కన్నా ఎక్కువ మహిళలు ఎన్నుకోవడం లేదు కనుక అది ప్రజాస్వామ్య దేశం కాదు అన్నాడు. సో ఇది 10% కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కూడా సరైనది కాదు. ఇక్కడ సరైనది ఏదంటే ఒక సెకండ్ ఆప్షన్ మాత్రమే సరైనది మిత్రమా. కాబట్టి రెండవది రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా, రైట్. ఎలక్షన్ కమిషన్ 324 నుంచి మొదలుకుంటే 329 వరకు కూడా మనకి ఆర్టికల్స్ అనేవి ఉంటాయి మిత్రమా. ఎన్నికలు నిర్వహించడం, వాటికి సంబంధించిన ప్రాతిపదిక చట్టాలు మొత్తం కూడా ఉంటాయి. రైట్ సార్. నెక్స్ట్ వన్ ప్రకటన ఏ, అదే మాదిరిగా ప్రకటన ఆర్ అన్నాడు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లో వచ్చింది అన్నాడు. ఇక్కడ మహిళలు రక్షణ చట్టాలనే ప్రతిపాదన ఏదైతుందో ఆ ప్రతిపాదన నిమిత్తం గమనించినట్లయితే మిత్రమా, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006లో వచ్చిందన్నాడు. ఈ చట్టం ప్రకారం బాలుడు అంటే 18 సంవత్సరాలు నిన్నవారు, బాలికలు అంటే 18 సంవత్సరాలు నిన్నవారు అన్నారు. రైట్ సార్. ఎస్. బాల్య వివాహాల నిషేధ చట్టంలో బాలుడు అంటే 21 సంవత్సరాలు నిండాలి, బాలిక అంటే 18 సంవత్సరాలు నిండని వారుగా పేర్కొంటారు. ఇక్కడ చట్టం ప్రకారం బాలుడు అంటే 21 సంవత్సరాలు నిండని వారు. రైట్ మిత్రమా. బాలికలు అన్నా కూడా 18 సంవత్సరాలు నిండని వారిని మనం బాలికలని పేర్కొంటాం. సో కాబట్టి ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకుంటే ఎస్ చెప్పారు. బాల్య వివాహం చేసుకుంటే ఒకవేళ బాలుడు కనుక 21 సంవత్సరాలు నిండిన తర్వాత బాలిక 18 సంవత్సరాల కంటే లోబడి ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను సార్ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. బాబు గమనించాలి. ఈ బాల్య వివాహాల నిరోధానికి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో అయితే తహసీల్దార్ వాళ్ళు నియంతృత్వాన్ని కలిగి ఉంటారు. రైట్ మిత్రమా. ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని ఒకసారి క్వశ్చన్ రైట్ ఆన్సర్ గమనించినట్లయితే ఏ మాత్రమే సరైనదిగా చూడొచ్చు, ఆర్ మాత్రం సరికానిగా పేర్కొనొచ్చు. కాబట్టి ఆర్ సరికాదు, ఏ సరైనదనే ప్రతిపాదన దృష్ట్యా ఏ సరైనది, ఆర్ సరికాదని థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఈ అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత అమ్మాయికి 18 సంవత్సరాల కంటే చిన్నగా ఉందనుకోండి సార్, అప్పటికి మ్యారేజ్ చేసుకున్నట్లయితే అబ్బాయికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఎస్. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని పరిగణలో తీసుకొని. ఎస్ మిత్రమా. సో ఇది బాల్య వివాహాలకు సంబంధించిన ప్రతిపాదన. ఇక్కడ ఇంకో ప్రీవియస్ ప్రశ్న అడిగాడు మిత్రమా. ఈ చట్టం అనేది ప్రధానంగా బాల్య వివాహాల నిరోధానికి సంబంధించిన ఈ చట్టం ఏదైతుందో సార్, ఇది జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయిలో అయితే జిల్లా కలెక్టర్, దాంతోపాటుగా డివిజన్ స్థాయిలో అయితే ఆర్డీఓ, అదే మాదిరిగా తహసీల్దార్, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఇంటరాక్ట్ అయి ఉంటారు. రైట్ సార్. ఇక గ్రామ పంచాయతీ స్థాయిలో అయితే పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. ఎస్ మిత్రమా, రైట్. ఒకసారి గమనించి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఇక్కడ క్వశ్చన్ రైట్ ఆన్సర్ థర్డ్ వన్ మిత్రమా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రకటన ఏ, గృహహింస కారణంగా తరచూ దెబ్బతినే వారి ఆత్మగౌరవంపై, ఔన్నత్యంపై ఎంతో వ్యతిరేకత ప్రభావం పడుతుంది. రీజన్ తాగుడుకు బానిస కావడం హింసకు ప్రధాన కారణం. రైట్ సార్. ఎస్. గృహహింస చట్టం తెలుసు కదా మిత్రమా. గృహహింస చట్టానికి సంబంధించిన ప్రతిపాదన మనకు వరకట్న నిషేధ చట్టం 1961లో వచ్చింది. దాంతోపాటుగా బాలికలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పోక్సో యాక్ట్ అని 2012లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ గృహహింస చట్టం ప్రధానంగా గమనించినట్లయితే 1961లో ఏర్పాటు చేసినది. రైట్ సార్. ఇచ్చిన వాటి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఎస్ మిత్రమా, వరకట్న నిషేధ చట్టం అదే మాదిరిగా 1961లో ఏర్పాటు చేయబడ్డది. ఇక్కడ గృహహింస చట్టము కింద గృహహింస కారణంగా తరచూ దెబ్బతినే వారి ఆత్మగౌరవం పైన, ఔన్నత్యంపై ఎంతో వ్యతిరేకత ప్రభావం కొనసాగుతుంది. సో ఇది వాస్తవం మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే తాగుడుకు బానిస కావడం హింసకు ప్రధాన కారణము అన్నాడు. సో తాగుడుకు బానిస కాకపోయినా కూడా కొంతమంది అభ్యర్థులు ఉంటారు, వాళ్ళ యొక్క ప్రతిపాదన పరిగణలో తీసుకొని గృహహింస చేపట్టడం. ఒక గృహహింస అనేది భర్త ద్వారానే కాకుండా కుటుంబ సభ్యుల అందరి ద్వారా కూడా ప్రేరేపితం అవుతుంది. కాబట్టి ఆర్ సరికానిది, ఏ మాత్రమే సరైనదిగా పేర్కొనొచ్చు. కాబట్టి ఏ సరైనది, ఆర్ సరికానిదిగా మన థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా. ఎస్. వచ్చిండ్రు అందరూ. రైట్ సార్. ఇంకా లైక్ కొట్టి ఒకసారి షేర్ చేసి మీ తెలిసిన మిత్రులకు చెప్పరాదండి. రైట్ సార్. వన్స్ కొంచెం మీకు తెలిసిన మిత్రులు కూడా చెప్పండి. అదే మాదిరిగా ఏపీకి కూడా వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మా విజయానికి కూడా దోహదపడుతుందని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పండి. గ్రూప్స్ వాళ్ళ కోసం జాగ్రఫీ మనకు టెస్ట్ సిరీస్ మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ యాప్లో అందుబాటులో ఉంది, ఉపయుక్తం చేసుకోండి. రైట్ సార్. కేవలం 100 రూపీస్కి. నెక్స్ట్ రిమైనింగ్ రాజ్యాంగం దీని గురించి పేర్కొనదు అన్నాడు. రాజ్యాంగం మనకి స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం అనే పాఠ్యాంశం ఏదైతుందో ఆ పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తిస్తే రైట్ మిత్రమా.
ఇక్కడ గమనించండి సార్, రాజ్యాంగం దీని గురించి పేర్కొనదు అన్నాడు. మరి రాజ్యాంగం దేని గురించి పేర్కొనదు అనేది ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. రైట్ మిత్రమా. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. పౌరుల హక్కులు బాధ్యతలు వారి పాత్రలను తెలుపును. ఎస్ మిత్రమా, పౌరులకు సంబంధించిన హక్కులను, ప్రాథమిక హక్కులు, బాధ్యతలను విధులుగా, ప్రాథమిక విధులుగా వారి పాత్రలను తెలుపుతుంది. రిమైనింగ్ ప్రాథమిక హక్కులు అమెరికా, ప్రాథమిక విధులు ప్రధానంగా రష్యా నుంచి, ఆదేశ సూత్రాలను ఐర్లాండ్ నుండి మనం స్వీకరించాం. ప్రభుత్వం అంగాలైనటువంటి కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల వంటి వాటి నిర్మాణం, అధికారాలను పేర్కొంటుంది. రైట్ సార్, ప్రభుత్వ అంగాలైనటువంటి మనకు కార్యనిర్వాహక శాఖ, అదే మాదిరిగా న్యాయశాఖ, అదే మాదిరిగా శాసనశాఖకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారం తెలియపరుస్తుంది. ప్రభుత్వం సమాజం కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని కూడా సూచిస్తుంది. రైట్ మిత్రమా. సో ఏ 1, 2, 3లు 3 సరైనవే. నేరాలకు విధించే శిక్షలు, రాజ్యాంగంలో నేరాలకు విధించే శిక్షలు అనేవి సో ఇక్కడ పేర్కొనబడదు మిత్రమా. కాబట్టి క్రింది వాటిలో రాజ్యాంగం దేని గురించి పేర్కొనలేదు అంటే ఈ 4th ఆప్షన్ అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిత్రమా. ఎస్, నేరాల గురించి పేర్కొన్నది రాజ్యాంగం. రైట్ మిత్రమా. ఎస్, పేర్కొన్నది అయ్యా, పేర్కొనలే కదా. రైట్ సార్, గమనించాలి. భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా మనసుకుంటాయి. భారతదేశానికి రాజ్యాంగం తయారు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన కమిటీ ఏది? భారతదేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి కమిటీ. రైట్ సార్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్ ఫస్ట్. ఇక మన భారతదేశానికి రాజ్యాంగం అనుమతి ఇచ్చినటువంటి, రాజ్యాంగం తయారు చేసిన అనుమతి ఇచ్చిన కమిటీ క్రిప్స్ కమిటీ అని, వేవెల్ కమిటీ అని, క్యాబినెట్ కమిషన్ అని, సో మౌంట్ బాటన్ అదే మాదిరిగా ప్రణాళిక అని పేర్కొన్నాం. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, ఇక్కడ క్యాబినెట్ కమిటీ ఏదైతుందో ఇదే మన భారతదేశాన్ని రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. భారత రాజ్యాంగం ప్రధానంగా 1949 నవంబర్ 26న, సో 1949 నవంబర్ 26 రోజున ఆమోదించబడ్డది. రైట్ సార్, రాజ్యాంగ పరిషత్ చేత. సో తదుపరి 1950వ సంవత్సరం జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం 1950వ సంవత్సరం సో జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది మిత్రమా. సో ఇటీవల కాలంలో మనకి డిఎస్సి పరంగా ఇటీవల కాలంలో అడుగుతున్న ప్రశ్నల యొక్క నేపథ్యం వీటిని కొంత జీకే పాయింట్స్లో కూడా అడుగుతున్నాడు. కాబట్టి గమనించండి మిత్రమా. సో ఆన్సర్ క్లియర్ అండ్ ట్రాన్స్మిట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్, సో నెక్స్ట్ గమనించండి సార్, ముసాయిదా రాజ్యాంగంలోని ఎన్ని అధికరణలు, షెడ్యూళ్ళు ఉన్నాయి ముసాయిదా రాజ్యాంగంలో? రైట్ సార్, ఈ ముసాయిదా రాజ్యాంగంలో సుమారుగా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు అందుబాటులో ఉంటాయి. రైట్ సార్. సో ముసాయిదా రాజ్యాంగం అంత పెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మరొకటి లేదని మనం ఒప్పుకోవచ్చు. మన యొక్క భారతదేశమే అతిపెద్ద రాజ్యాంగంగా పేర్కొనబడవచ్చు. కాబట్టి 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళని ముసాయిదా రాజ్యాంగంలోని అధికారులుగా పేర్కొనవచ్చు. థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి అయ్యా. సో కొంచెం ఫాస్ట్గా గుర్తించే ప్రయత్నించండి మిత్రమా, టైం లేదు, మీకే ఇబ్బంది అయితే మళ్ళీ కొంచెం చూసుకోవచ్చు మీరు. సో పాఠ్యాంశం అయిపోయినాక ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. క్రింది వాటిలో సరైనది గుర్తించండి, సరైన దాన్ని గుర్తించండి. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతవరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది కదా సార్. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటి 10వ షెడ్యూల్కి సంబంధించిన ప్రతిపాదన గుర్తుపెట్టుకోవాలి. ఇది 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా సో ప్రధానంగా ఏర్పాటు చేశారనే ప్రతిపాదన కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. సో వార్తల్లో నిలిచినది కాబట్టి కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశం మన పాఠ్యాంశం దృష్ట్యా కూడా సో ఇలాంటి వాటి చూసే ప్రయత్నం చేయాలి. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ని స్థానిక సంస్థలు లేదా పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం ఏర్పాటు చేశారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్లో మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఎస్ మిత్రమా. రైట్. సో ఒక్కసారి ఆన్సర్ గుర్తించండి మిత్రమా. ఎస్, ఇక్కడ ఈ 12వ షెడ్యూల్కి సంబంధించిన ప్రతిపాదన మాత్రం 74వ రాజ్యాంగ సవరణ మిత్రమా. 74వ రాజ్యాంగ సవరణ కిందకి వస్తుంది. ఇలా 74వ రాజ్యాంగ సవరణ 12వ షెడ్యూల్ అవుతుంది. 73వ రాజ్యాంగ సవరణ 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. రిమైనింగ్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల అంశాన్ని 10వ షెడ్యూల్లో పొందుపరిచారు. స్థానిక సంస్థల గురించి తెలియపరిచేది కంప్లీట్గా మనకి 11వ షెడ్యూల్లో ఉంటుంది మిత్రమా. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ 12వ షెడ్యూల్లో ఉంటుంది. ఎస్ సార్. రైట్. సో ఇచ్చిన వాటిని గమనిస్తే 4th వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. సో బాగా గమనించండి సార్, ఈ 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ సంబంధించిన అంశాలపైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం అనేది ఉండదు సోషల్ కంటెంట్ దృష్ట్యా. సో కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు వీటిపైన ఒకసారి దృష్టి సారించే ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్ సార్, ఆల్ వ్యూయర్స్. రైట్ మిత్రమా.
ఎస్ ఆద్య గారు 74 మిత్రమా 12వ షెడ్యూల్లో మనకి మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలు. ఎస్ మిత్ర, ఇక్కడ స్థానిక సమస్యలకు ఆద్యులు ఎవరంటే మన భారతదేశంలో చోళుడు అని పేర్కొనొచ్చు. స్థానిక సమస్యల యొక్క పితామహుడు లార్డ్ రిప్పన్ అని పేర్కొనొచ్చు. స్థానిక సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీలో ప్రాధాన్యత ఎక్కువ మొత్తంలో కల్పించింది బలవంతరాయ్ మెహతా కమిటీ అని పేర్కొనొచ్చు. రైట్ మిత్రమా? ఎస్ రైట్ సార్. ఎస్ 9వ భాగంలో ఎస్ మిత్రమా సెక్షన్ 9A ఉంటుంది. భారత రాజ్యాంగంలో సామాజిక నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన అంశంను గుర్తించండి. భారత రాజ్యాంగంలో సామాజిక నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని గుర్తించండి. ఎస్ మిత్రమా, సామాజిక నిర్మాణము అంటేనే గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్. మొత్తంగా ప్రధానంగా గమనించినట్లయితే సామాజిక నిర్మాణం కోసం అని అంటే ఎలాంటి కులమతాలకు అతీతంగా మనం ముందడుగేయడం. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకటించింది. దాంతోపాటు గమనించినట్లయితే ఆదేశిక సూత్రాలను అమలుపరచడంలో కీలక పాత్ర వహించింది. అల్పసంఖ్యాక వర్గాల వారికి హక్కులను కల్పించింది. ఇక్కడ సామాజిక నిర్మాణం కోసం భారత రాజ్యాంగం చేపట్టిన ప్రతిపాదనలు ఈ 3 ప్రతిపాదనలు వాస్తవం మిత్రమా. సో 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్ నెక్స్ట్ వన్ ప్రకటన ఏ, అదే మాదిరిగా ప్రకటన ఆర్. రైట్ సార్. రాజ్యాంగం మౌలిక లక్ష్యాన్ని నిర్ధారించడానికి ఉద్దేశాల తీర్మానం ఆధారం. రైట్ సార్. రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలని నిర్ధారించడానికి ఉద్దేశాల తీర్మానం అనేది ఆధారంగా పేర్కొనబడ్డది. రైట్ మిత్రమా? ఎస్. నెక్స్ట్ రిమైనింగ్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైతున్నాయో అందులో బడుగు వర్గాల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా విముక్తం చేయడానికి సామాజిక న్యాయం సాధించడం ప్రథమ ఉద్దేశము అన్నాడు. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. రైట్ సార్. ఒక్కసారి ఆన్సర్ గుర్తించి తెలియపరచండి సార్. సో రాజ్యాంగ మౌలిక లక్ష్యాన్ని నిర్ధారించడానికి ఉద్దేశాల తీర్మానం అనేదే ప్రధానమైనది మిత్రమా ఇక్కడ. నెక్స్ట్ రిమైనింగ్ అదే మాదిరిగా గమనిస్తే బడుగు వర్గాల వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా విముక్తం చేయడానికి సామాజిక న్యాయం సాధించడం ప్రథమ ఉద్దేశం అనే ప్రతిపాదన కూడా ఇది వివరణ తెలియపరుస్తుంది మొదటి దానికి. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఏకు ఆర్ సరైన ప్రతిపాదన అనేటటువంటి వివరణ ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్. ఎస్. సో నెక్స్ట్ వన్ గమనిస్తే ప్రకటన ఏ అదే మాదిరిగా ప్రకటన ఆర్. దేశ సమైక్య వ్యవస్థ దెబ్బతినకుండా చట్టాలలో కేంద్ర రాష్ట్ర సారూప్యాలను అవలంబించారు. ఎస్ మిత్రమా. నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే అదే తరంగా కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కూడా కేంద్రం చట్టం చేస్తుందట. రైట్ సార్. ఇక వీళ్ళకి ఎక్కడ పని లేదు. రైట్ సార్. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కేంద్రం చట్టం చేస్తున్న ప్రతిపాదన ఏదైతుందో ఈ ఆర్ అనే ప్రతిపాదన అవాస్తవం తెలియపరుస్తుంది సార్. కేవలం ఏ మాత్రమే సరైనది మిత్రమా. సో కేంద్ర జాబితాలో ఉన్న వాటిపైన కేంద్రం చట్టం చేస్తుంది, రాష్ట్ర జాబితా పైన రాష్ట్రమే చట్టాలు చేసుకుంటుంది, ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్రానికి నియంతృత్వం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రైట్ సార్. సో ఇచ్చిన వాటి దృష్టి గమనించినట్లయితే ఎస్ ఆర్ వన్స్ చూస్తే ఇక్కడ ఏ సరైనది, ఆర్ సరైనది కాదుగా పేర్కొనొచ్చు. అలా థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. ఇస్ క్లియర్? రైట్. సో వన్స్ నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే ఎస్ సార్. ఇది మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ మిత్రమా. ఇప్పటికైనా కూడా మన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ మీలో ఈ చివరి దశలో మీ ప్రిపరేషను కొంత సంవత్సరాల కాలం పడి అంటే కొనసాగుతూ ఉంటుంది. మనం ఎంతకాలం ప్రిపేర్ అయినా, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా మన యొక్క ప్రిపరేషన్లో ఉన్నటువంటి సాధనతో పాటుగా కొంత ప్రేరేపితమైనటువంటి ప్రజెంటేషన్ అనేది ముఖ్యం. సో ఇక్కడ 2.5 గంటల సమయంలోనే మన ప్రజెంటేషన్ ఏ తరహాలో ఉందనే దానిపైన డిపెండ్ అయ్యే మనకు సర్వీస్ వస్తుందా లేదా అని డిపెండ్ అవుతుంది. రైట్ సార్. కాబట్టి మీరు హెల్దీ అట్మాస్ఫియర్తో వితౌట్ ప్రెజర్తో మన ఎగ్జామినేషన్ హాల్లో ప్రజెంటేషన్ ఇవ్వాలంటే సో ఎగ్జామ్కి కొంత ముందు తప్పకుండా ఎగ్జామ్కి 2 రోజుల ముందు వరకు టెస్ట్లు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి. అలా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ సో మనకు కంప్లీట్గా అన్ని రకాల సబ్జెక్టులపైన తరగతి వైజ్గా ఉన్నవి, సబ్జెక్టుల వారికి ఉన్నవి, గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేసాం. ఇంటర్మీడియట్ కంటెంట్ పైన కూడా టెస్ట్లను ఏర్పాటు చేసాం. అలాంటి టెస్ట్ సిరీస్ 499 రూపీస్కి అందుబాటులో ఉంది మిత్రమా. ఇందులో ఇంటర్మీడియట్ కంటెంట్ పైన టెస్ట్ ఉన్నవి, రేపు గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఫైనల్గా. అలాంటి టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. 100% వెల్ ప్రజెంటేషన్ ఇస్తారు. 18th రోజున రాసినటువంటి మన మిత్రులు మన టెస్ట్ సిరీస్ నుంచి 99.9% వాళ్ళకి కవర్ చేయడం. వాళ్ళు ఈరోజు గతంలో టెట్లో 64-63 మార్కులు వచ్చిన వాళ్ళు మన టెస్ట్ సిరీస్ ద్వారా 115 మార్కులు టెట్లో సాధించి డిఎస్సిలో ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మిత్ర బృందం ఎవరైతున్నారో అందులో కొంతవరకు సోదరులు కూడా సో మొన్న 18th రోజు రాసిన ఎగ్జామ్ పేపర్ దృష్ట్యా 62-61 మార్కులు కేవలం డిఎస్సి పేపర్ నుంచే వస్తున్నాయట వాళ్ళకి. రైట్ సార్.
ఇంకా టెట్కి సంబంధించి అదనంగా ఇంకో 13 మార్కులు యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా 70 క్రాస్ అవుతున్నవి, రైట్ సార్. సో కాబట్టి ఆ తరహాలో ఉంటుంది మిత్రమా మన టెస్ట్ సిరీస్. సో అందరూ ఉపయోగం చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ రిసీవ్ చేసుకోండి. అందులో ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా ఏర్పాటు చేశాం, కావాలంటే చూడండి ఒకసారి, రైట్ మిత్రమా. ఎస్ రైట్ మిత్రమా, ఎస్ అదే తరహాలోనే నెక్స్ట్ వన్ గమనించండి సార్. ప్రకటన ఏ అదే మాదిరిగా ప్రకటన ఆర్ అని పేర్కొన్నాడు. ఈ ప్రకటన ఏ మరియు ఆర్లను పరిగణలో తీసుకుని ఒకసారి ఆన్సర్ గుర్తించండి సార్. ఎస్ లౌకిక సామ్యవాద అన్న పదాలు మూల భారత రాజ్యాంగంలో ఉన్నాయి అన్నాడు. లౌకిక మరియు సామ్యవాద అన్న పదాలు మూల భారత రాజ్యాంగంలో ఉన్నాయి అన్నాడు, రైట్ మిత్రమా. నెక్స్ట్ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి పదాలు లౌకికవాద సామ్యవాద విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాయి అన్నాడు, రైట్ మిత్రమా. ఇచ్చిన వాటిని గమనించి ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్ మనకి ప్రవేశికను పరిగణలో తీసుకుంటే లౌకిక సామ్యవాద అన్న పదాలు మూల భారత రాజ్యంలో ఉన్నాయన్నాడు. ఇగో ఈ ఏ అనే ప్రతిపాదన అవాస్తవాన్ని తెలియపరుస్తుంది. సో మనకు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని ప్రవేశికను పరిగణలో తీసుకున్నట్లయితే సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి పదాలు లౌకికవాద సామ్యవాద విలువలకు ప్రాధాన్యతకు ఇచ్చాయి కాబట్టి ఈ పదాలను రాజ్యాంగంలోని ప్రవేశికలో చేర్చడం జరిగింది మిత్రమా. కాకపోతే లౌకిక సామ్యవాద అన్న పదాలు మన మూల భారత రాజ్యంలో లేవు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో కానీ అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతిపాదనలో కానీ, రైట్ సార్. కాబట్టి ఇక్కడ ఏ అనేది మాత్రం సరి కానిదిగా పేర్కొంటాం, ఆర్ మాత్రం సరైనదిగా పేర్కొంటాం. కాబట్టి ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అనే 4th ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు యాజ్ పర్ టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకుని, రైట్ మిత్రమా. ఓకేనా, రైట్ సార్. ఎస్ నెక్స్ట్ అదే మాదిరిగా గమనిస్తే ఎస్ సార్. సో ఒక్కసారి నెక్స్ట్ వన్ గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్ భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనే పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని ఒకసారి ఆన్సర్ గుర్తించే ప్రయత్నించండి మిత్రమా. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ, రైట్ సార్. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ తరహాలో స్టార్ట్ అయింది? భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఏ తరహాలో స్టార్ట్ అయింది ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. ఎస్ మనకి భారత ఎన్నికల సంఘం 1950వ సంవత్సరం జనవరి 25న ఏర్పడ్డది మిత్రమా. 1950 1950వ సంవత్సరం జనవరి 25న ఏర్పడ్డది, రైట్ మీద. ఆ జనవరి 25న ఈరోజు నేషనల్ ఓటర్స్ డే అని పేర్కొంటున్నాం, నేషనల్ ఓటర్స్ డే, రైట్ సార్. ఈ ఎన్నికల సంఘంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా పేర్కొనొచ్చు. ఆర్టికల్ 324 నుంచి మొదలుకొంటే 329 వరకు మనకి ఎన్నికల సంఘం గురించి తెలియపరుస్తుంది. సో ఎన్నికల భవన్ని నిర్వచన్ సదన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, రైట్ మిత్రమా. ఎస్ ఇక్కడ గమనించండి సార్. సాధారణ ఎన్నికలు ఒకసారి, ఉప ఎన్నికలు నిర్వహించేది, మధ్యంతర ఎన్నికలు జరిగే ప్రాంతం, స్థానిక సంస్థలకు ఎన్నికల కాలం, రైట్ సార్. ఇచ్చిన వాటికి చూస్తే సాధారణ ఎన్నికలు ప్రధానంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి సార్. నెక్స్ట్ ఉప ఎన్నికలు అనేవి గమనించినట్లయితే కొన్ని ఖాళీలకు ఎవరైనా సభకు నమస్కారం అన్నప్పుడు కానీ లేదా ఎవరైనా రాజీనామా చేసినప్పుడు కానీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యంతర ఎన్నికలు అనేవి 5 సంవత్సరాలు గడవక ముందే అకస్మాత్తుగా మనకు ప్రభుత్వం కనుక వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లయితే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలను తెలియపరుస్తాయి. ఇవి కూడా 5 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొంచెం ఎక్కువ కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ గమనిస్తే 1 2 4 3 1 2 4 3 అనే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్ అంతే కదా సార్, రైట్. ఎస్ ప్రవళిక గారు. ఎస్ మిత్రమా, 2010వ సంవత్సరం జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. సో ఆ సంవత్సరంగా వజ్రోత్సవాలు నిర్వహించుకున్నది మిత్రమా. 2011 జనవరి 25న ఓటర్ల దినంగా ప్రకటించారు. జనవరి 25ని 2011వ సంవత్సరం నుంచి మనకి ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు జనవరి 25ని. సో నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటించడం జరిగింది, రైట్ మిత్రమా. ఎస్ భారతదేశంలో 1952లోనే మొట్టమొదటి ఎలక్షన్ జరిగినవి, రైట్ సార్. నెక్స్ట్ వన్ మిత్రమా, ఎన్నికల కమిషన్ దేశ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారిగా తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ను తానే రద్దు చేసింది ఎక్కడ? ఎన్నికల కమిషన్ మనకు 15వ భాగంలో ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం, అధికార విధుల గురించి తెలియపరుస్తుంది మిత్రమా. ఇక్కడ గమనించాలి వన్స్ ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలలో గమనించి గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్ ఫాస్ట్గా. ఎన్నికల కమిషన్ దేశ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారి తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ తానే రద్దు చేసింది ఎక్కడ?
ఇది తమిళనాడులోని అరవకురిచి తంజావూరు అసెంబ్లీ ఎన్నికలను, కేరళలోని పాల్ఘాట్ కొల్లాం ఎన్నికలను, గుజరాత్లోని అహ్మదాబాద్ లోక్సభ ఎన్నికలను పేర్కొన్నాడు. రైట్ సార్. ఇచ్చిన దాన్ని పరిగణలో తీసుకుంటే ఎస్ మిత్రమా, మనకి ఎన్నికల కమిషన్ దేశ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారిగా తాను విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ తానే రద్దు చేసింది. సో మ్యాక్సిమం ఇక్కడ వీలైతే తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి అనుకుంటాం మిత్రమా. ఎస్ సార్. ఇక్కడ 1993లో ఎన్నికల కమిషన్ అనేది మనకు త్రిసభ్య సమ్మె కమిషన్గా ఏర్పాటు చేసింది. రైట్ సార్. ఎన్నికల సంఘం చరిత్రలో గమనించినట్లయితే మిత్రమా, తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా అరవకురిచి తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఓటర్లకు భారీగా పంచారని మనకి ఆరోపణలతో ఎన్నికల సంఘం 2016 మే 16న జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసింది. 2016వ సంవత్సరం మే 16న జరగాల్సినటువంటి ఉప ఎన్నికలని ఇది తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు రాష్ట్రం లోపల ఎన్నికల సంఘమే వాయిదా వేసింది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డబ్బును విపరీతంగా పంచారు అని చెప్పేసి ఒక ఆరోపణలతోటి. రైట్ మిత్రమా. కాబట్టి ఎన్నికల కమిషన్ ఎన్నికల చరిత్రలో జరిగినటువంటి ప్రతిపాదన తమిళనాడులోని అరవకురిచి తంజావూరు అసెంబ్లీ ఎన్నికలు. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఇది ఉప ఎన్నిక మిత్రమా. 2016 సంవత్సరం ఉప ఎన్నిక మే 16న జరగాల్సిన ఉప ఎన్నికలని పోస్ట్పోన్ చేసిందనమాట. రైట్ సార్. రైట్ సార్. ఎస్. మొన్న రీసెంట్గా టెట్లో కూడా వచ్చింది సార్. టెట్లో ఒక ఫార్మాట్ వచ్చిందా, 3 ఫార్మాట్లు అడిగాడు ఈ ఏరియాస్ నుంచి. అంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాల నుంచి ఒక 3 ఫార్మాట్లు వచ్చింది మిత్రుల ద్వారా తెలుసుకున్నప్పుడు. రైట్ సార్. సో మనకి ఎస్ మిత్రమా, వన్స్ గమనించినట్లయితే ఎన్నికల సంఘం దృష్ట్యా మనకి మొదటగా 21 సంవత్సరం ప్రారంభంలో రాజ్యాంగంలో ఓటింగ్ వయసు 21 సంవత్సరాలు ఉండేది. కానీ 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాల వయసు కాస్త ఓటింగ్ వయసుని 18 సంవత్సరాలకు మార్చారు. రైట్ మిత్రమా. 1988 సంవత్సరం 61వ రాజ్యాంగ సవరణ. ఎస్ మిత్రమా. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ మనకి గమనించినట్లయితే మిత్రమా, ఎస్ ఎన్నికల సంఘం 1993 తర్వాత కాలంలో త్రిసభ్య సమితి అంటే త్రిసభ్య సంస్థగా ఏర్పడ్డది, త్రిసభ్య కమిషన్గా ఏర్పడ్డది. ఇంకో ప్రీవియస్ ప్రశ్న, ప్రధాన ఎన్నికల అధికారి 65 సంవత్సరాలు నిండే వరకు లేదా 6 సంవత్సరాల కాలం పరిమితి మాత్రమే పదవిలో ఉంటాడు. ఇది మొన్న రీసెంట్గా అయిన ప్రతిపాదన మిత్రమా, మిత్రులు చెప్పిన ప్రతిపాదన ఆధారంగా. ఎస్. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని కలిగి ఉంటుంది. రీజన్ ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది అన్నాడు. రైట్ సార్. ఇక్కడ ఇచ్చిన దాని దృష్ట్యా ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎస్. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసము ప్రత్యేక సిబ్బందిని కలిగి ఉంటుందట. ప్రత్యేక సిబ్బందిని కలిగి ఉంటే మనల్ని ఎందుకు యూజ్ చేసుకుంటారా వీళ్ళు? అప్రాక్సిమేట్లీ మనల్ని యూజ్ చేసుకుంటారు కదా సార్. రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయులు అయినట్టు మనల్ని కూడా ఆల్మోస్ట్ ఉపాధ్యాయులు కూడా యూజ్ చేసుకుంటారు కదా. వీళ్ళకి ప్రత్యేక సిబ్బంది ఏమి ఉండదు, అందరినీ వాడడమే. గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరినీ కూడా వాడడమే, అన్ని డిపార్ట్మెంట్లను ఉపయుక్తం చేసుకుంటారు. కాబట్టి ఏ స్టేట్మెంట్ అనేది సరైనది కాదు. ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది కాబట్టి ఆర్ అనేది సరైనది. రైట్ సార్. గమనించాలి మిత్రమా, ఇక్కడ ఏ సరైనది కాదు ఆర్ సరైనది అనే ప్రతిపాదన నిమిత్తం ఎస్ ఏ సరైనది కాదు ఆర్ సరైనది అనే ప్రతిపాదన. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. ఇస్ క్లియర్? రైట్ చిన్న ఒక చిన్న కామెంట్ చేయండి సార్, ఎలా అనిపిస్తుంది సెషన్ అనేది దాంతో పాటుగా. రైట్ మిత్రమా. ఇక రిమైనింగ్ జాగ్రఫీకి సంబంధించిన మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మిత్రమా, సో జాగ్రఫీ ఈవీఎస్ టు ఇంటర్మీడియట్ వరకు కవర్ చేస్తూ చెప్పినటువంటి క్లాసెస్ యొక్క కోర్స్ అందుబాటులో ఉంది. కోర్స్ 299 రూపీస్కి అందుబాటులో ఉంది మిత్రమా. సో ఇది అందరూ ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. జాగ్రఫీలో వీక్ ఉన్న మిత్రులంతా కూడా. నెక్స్ట్ ప్రకటన ఏ అదే మాదిరిగా ప్రకటన ఆర్ రెండింటి పరిగణించుకున్న ఆన్సర్ గుర్తించారు సార్. అవినీతి పరులైన కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం కులం మతాలను వాడుకొని ఓట్లు కొనుక్కుంటున్నారు. వాస్తవమా కాదా సార్? నాకైతే ఎందుకో వాస్తవమే అనిపిస్తుంది. రైట్ సార్. అవినీతి పరులైన కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం కులము మతాలను వాడుకొని ఓట్లు కొంటున్నారు. ఇదైతే వాస్తవమే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది చూడండి. అభ్యర్థుల ఎన్నికల్లో ఓట్లు అడగడం కొనడం అనేది ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్షణం అట. రైట్ సార్. ఇగో ఈ అభ్యర్థుల యొక్క ఎన్నికల్లో ఓట్లు అడగడం కానీ కొనడం కానీ ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన లక్షణం అనేది ప్రతిపాదన తప్పును సూచిస్తుంది. కాబట్టి ఏ మాత్రమే సరైనది, ఆర్ సరైనది కాదు. కాబట్టి ఏ సరైనది ఆర్ సరైనది కాదని థర్డ్ ఆప్షన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సవాలుగా నిలిచినటువంటి సమస్యలు ఏమున్నాయా? స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి
స్వతంత్ర భారతదేశము రైట్ సార్, లేదా స్వతంత్రంలో మొదటి 30 సంవత్సరాలను పేర్కొనే పాఠ్యాంశం ఏదో మొదటి 30 సంవత్సరం 1947-77 వరకు 10వ తరగతి పాఠ్యాంశం దృష్ట్యా మిత్రమా. ఎస్, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రైట్ సార్ ఏం జరిగిందో ఒకసారి గమనించి ఆన్సర్ పెట్టండి అయ్యా. హిందీ వ్యతిరేక ఉద్యమం, కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్తో యుద్ధం, ఆహార కొరత రైట్ సార్. ఈయన లాల్ బహదూర్ శాస్త్రి మనకి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పైన ఉన్నటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో మన యొక్క ఆటంకాలకి ప్రతిపాదన జరిగింది రైట్ సార్. 1964 సంవత్సరం నుంచి 1966 సంవత్సరం మధ్యకాలంలో మనోడు అంటే 1964 నుంచి 1966, 1964 నుంచి 1966 మధ్యలోనే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నాడు. మనోడి ఆధ్వర్యంలోనే తాష్కెంట్లో అంటే ఈయన ప్రధానంగా గమనించినట్లయితే హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది, కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, నెక్స్ట్ ఆహార కొరత కూడా ఏర్పడింది. కాబట్టి పైవన్నీ అనే సమయ మిత్రమా సరైనదిగా పేర్కొనవచ్చు. ఈయన తాష్కంట్లో మరణించాడు రైట్ సార్. ఎస్, ఈయన చెప్పాలంటే ప్రీవియస్ ప్రశ్న పదవిలో ఉండగా సభకు నమస్కారం అన్న గొప్ప వ్యక్తి ఈయనే రైట్ సార్. పదవిలో ఉండగా మరణించిన వ్యక్తి అంటే మొట్టమొదటి ప్రధానమంత్రి, పదవిలో ఉండగా మరణించిన మొట్టమొదటి ప్రధానమంత్రి మనోడే అనమాట రైట్ సార్. సో కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ చూస్తే 4th ఆప్షన్ ఇస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ అయ్యో ఈరోజు ప్రశ్నలు ఇంతేనా రైట్ సార్. నెక్స్ట్ ఎనీవే మిత్రమా ఇది ఈరోజు ప్రశ్నల యొక్క సరళి. వన్స్ మీ సమయాన్ని వృధా చేయొద్దని కొంచెం ఎక్కువ మొత్తంలో ఫాస్ట్ డిస్కస్ చేసాం. రేపు మధ్యాహ్న సమయం మార్నింగ్ సెషన్లోనే కొంతవరకు సివిక్స్తో పాటు ఎకానమీ కూడా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సివిక్స్ రేపటి వరకు ఓవరాల్ కవర్ చేసుకుంటూ దాంతోపాటుగా ఈ ఎకానమీ కూడా మీ ముందుకు తీసుకొస్తాం మిత్రమా. ఈ మన బోర్డు మీద డిస్కస్ చేసుకుని ఇటీవల కాలం నుండి జాగ్రఫీ, దాంతోపాటు సివిక్స్, దాంతోపాటు ఎకానమీ, హిస్టరీని సో ఏ రోజు ఆ రోజు కొంచెం కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి, రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా రైట్ సార్. సో ఎకానమీ విషయంలో ఒక మిత్రునితోటి కొంచెం లైవ్ క్లాస్ ఏర్పాటు చేస్తాను. సార్తో రేపు మధ్యాహ్న టైంలో ఒక లైవ్ ఏర్పాటు చేద్దాం రైట్ సార్. సో సార్ యొక్క ముఖాముఖి ఏదైతుందో దాంట్లో ఒక ఇంటరాక్ట్ కావండి. ఈ 2-3 డేస్లో మేజర్గా 9, 10వ తరగతి ఎకానమీలో 8, 9, 10వ తరగతిలో ఏ అంశాలు ఎక్కువ మొత్తంలో కొంచెం చూసుకోవాలనే నేపథ్యాన్ని ఒకసారి పరిగణలో తీసుకోండి రైట్ సార్. ఎస్, సార్తో ఇంటరాక్ట్ చేపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా మిత్రమా రైట్. సో ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్ మిత్రమా. రిమైనింగ్ మన యొక్క టెస్ట్ సిరీస్ని దాంతోపాటు మన కోర్సుని మీకు తెలిసిన మిత్రులు తెలియపరచండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం 100కి 100% ఉపయుక్తమైతే మిత్రమా. అంటే తెలంగాణ వారికి కూడా ఇక ఆంధ్రప్రదేశ్ వారికి ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేసాం. దీనిలో సోషల్ కంటెంట్, వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మిత్రమా. సో కాబట్టి చివరి దాకా చూసుకునే ప్రయత్నం చేయండి. డిఎస్సి వరకు ఉపయుక్తమవుతుంది, ఇంటర్ కంటెంట్ వరకు కవర్ చేయబడుతుంది. సో ఆ తరహా ఉన్న ఈ టెస్ట్ సిరీస్ని 599 రూపీస్కి ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే 799 చేస్తాం అనమాట. ఎందుకంటే దీనిలో పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కొంత మిత్ర బృందం ద్వారా కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి రైట్ సార్. ఇక మన తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల కోసం సో చివరి దశలో మిత్రమా మీరు టెస్టులు ప్రాక్టీస్ చేస్తేనే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి 499 రూపీస్కి మన యాప్లో ఉన్న కోర్సును రిసీవ్ చేసుకోండి. 100% ప్రజెంటేషన్ ఇస్తారు మీరు. ఇది ఆత్మనిర్భర్తో తెలియపరుస్తున్నాం మేము రైట్ సార్. ఎందుకంటే 18th రోజు ఆల్రెడీ ప్రూఫ్ ఇట్ మన టెస్ట్ సిరీస్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉందనేది గమనించండి మిత్రమా. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈడబ్ల్యూఎస్ని ఆల్ టికెట్లో రాకపోయినా పర్లేదు సార్, ఆల్ టికెట్లో రాకపోయినా పర్లేదు, ఇబ్బంది లేదు. మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. సో తదుపరి ఆల్ టికెట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెసులుబాటు కల్పిస్తారు. కొన్ని అక్కడక్కడ కొంతమంది అభ్యర్థులకి ఆల్ టికెట్లలో ఈడబ్ల్యూఎస్ని రాలేదంట. అది వాస్తవంగా చెప్పాలంటే విద్యాశాఖ వారి యొక్క ప్రతిపాదనలు కూడా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. దాని తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీట్ అయినా సరిపోతుంది, విద్యాశాఖ కార్యాలయాన్ని ఒకసారి కన్సల్ట్ అయితే సరిపోతుంది రైట్ సార్. ఎస్, షురూ చేయండి సార్. టెస్ట్ సిరీస్ని ఒక హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళైతే తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి మిత్రమా. ఇక తెలంగాణ నిమిత్తం ఇప్పుడు ఏపీకి యుద్ధం స్టార్ట్ అయింది వెంకట్ సార్ తోటి రైట్ సార్. ఎస్, ఉపయుక్తం చేసుకోండి, అందరం కలిసి ముందరగిద్దాం ఓకేనా రైట్ సార్. ఇక మన తెలంగాణ మిత్రులు, ఏపీ వాళ్ళు ఎవరైనా మీ మిత్రులు ఉంటే వాళ్ళు తెలియపరచండి. సో వాళ్ళు బయట ప్రపంచంతో పోల్చుకునే మన టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీ యొక్క మాటలతో మాట సహాయం చేయండి రైట్ సార్. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు మిత్రమా. సో ఎప్పుడు మీ విజయాన్ని ఆకాంక్షించే మీ వెంకట్ సార్ రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మన వీడియోని ఎక్కువ మంది చేరువయ్యే విధంగా, ఎక్కువ మందికి రిసీవ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. అదే తరహా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ టికెట్లో నేమ్ రాలేదా మిత్రమా రైట్ సార్. ఒకసారి కాల్ చేయండి మ్యామ్, సుజాత మ్యామ్ వన్స్. సో నంబర్ ఆఫ్ పీపుల్స్కి అక్కడక్కడ మిస్టేక్స్, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి మిత్రమా, అందరికని లేదు, నంబర్ ఆఫ్ అక్కడక్కడ ఇష్యూస్ ఉన్నవి, ఇబ్బంది ఏం లేదు.
ఫస్ట్ అయితే ఎగ్జామ్ రాయండి సార్, ఎగ్జామ్ రాసిన తర్వాత అన్ని చూసుకోవచ్చు. ఈ మధ్యలో మళ్ళీ ఎగ్జామ్కి బిఫోర్ ఇదొక పెద్ద ప్రెజర్ ఎందుకు? రైట్ సార్, ఎస్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ బ్యాచ్ లైవ్ టుమారో తీసుకుందాం మిత్రమా. కరెంట్ అంశాలు ఏవైతున్నాయో వాటిపైన కొంచెం మెయిన్ ఇష్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. కరెంట్కి సంబంధించిన అంశాల్లో మేజర్గా ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన అంశాలని, ఇటీవల కాలంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలపైన, స్పోర్ట్స్కి సంబంధించిన అంశాలపైన ఎవ్రీ ఫార్మాట్లో టెట్ మన యొక్క డిఎస్సి విషయంలో ఎడ్జిటి వాళ్ళకి కానీ, సైన్స్ వాళ్ళకి కానీ, సో మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి కానీ, దాంతోపాటు సోషల్ వాళ్ళ దృష్ట్యా ఇక్కడ కంప్లీట్గా 18th పోల్చుకుంటే ఇప్పటివరకు వరుసగా స్పోర్ట్స్ సంబంధించి 2 లేదా 1 బిట్ వస్తుందన్నమాట. కాబట్టి స్పోర్ట్స్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మెయిన్ ఇష్యూస్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ అంశాలని, కరెంట్ ఎకానమీ అంశాలని, ఈ యొక్క వార్తలు ఇచ్చిన ప్రదేశాలని. రైట్ సార్, వీటి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. రేపు డిస్కస్ చేద్దాం సార్ వాటిని ఒకసారి. రైట్ మిత్రం, ఓకే రైట్. రేపు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో డిస్కస్ చేద్దాం మిత్రమా. ఈవినింగ్ స్టార్ బ్యాచ్ ఇంకెవరైనా రిసీవ్ చేసుకోలేదు వాళ్ళు రిసీవ్ చేసుకోండి. అందులో ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో కంప్లీట్ కంటెంట్ ఉంటుంది జాగ్రఫీ సంబంధించింది. రైట్ సార్, ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏపీ టెస్ట్ సిరీస్ మాత్రం మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి మిత్రమా. కొంచెం మన యొక్క మీకు తెలిసిన నంబర్ ఆఫ్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? రైట్ సార్, ఎస్. సో టైం గురించి మిత్రమా, ఎస్. ఇక్కడ ప్రశ్నలు అంటూ అందుబాటులో ఏం లేనట్టుంది కదా. రైట్ సార్, ఎస్. ఒకసారి లైవ్లో ఉండే ప్రయత్నం చేయండి సార్. ఎస్, ఒకసారి లైవ్లో ఉండే పేరు మిత్రులు. టైంకి సంబంధించి రేఖాంశాల పరంగా ఒకసారి సమయ వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని సో ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఒకసారి గమనించండి. రైట్ సార్, ఉన్నారా పోతుండ్రా? సో టైం వేస్ట్ ఏం కాదు మిత్రమా, కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, సో పోనీ మీరే ఒక ప్రశ్న పెట్టండి సార్, దాన్ని బట్టి మనం ముందుకు చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి గమనించండి సార్. సో రేఖాంశాలకు సంబంధించిన అంశాలపైన ఒక చిన్న ప్రతిపాదన. ఎస్ సార్, ఎస్ సార్, వన్స్ ఒకసారి గమనించండి సార్. ఎస్, ఏమైనా ప్రశ్న ఉంటే కింద టైప్ చేయండి మిత్రమా. ఎనీవే ఏదేమైనా ఒకసారి రేఖాంశాలకు సంబంధించిన అంశాలపైన ఆయన ఒకవేళ ప్రశ్న ఏమైనా అడిగితే ఆ ప్రశ్న ఒకసారి గమనించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రస్తుతం టైం ఎంత అవుతుంది సార్? ఎస్, 11. రైట్ మిత్రమా, ప్రస్తుతం భారతదేశంలో ఆర్ తెలంగాణ రాష్ట్రంలో లేదా తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో 11 గంటల PM 11 PM అయినా 11 PM అయినా పశ్చిమాన ఉన్న 75వ డిగ్రీ తూర్పు రేఖ పశ్చిమ రేఖాంశం 75వ డిగ్రీ పశ్చిమ రేఖాంశం వద్ద గల అమెరికా పట్టణంలో సమయం ఎంత? ఎస్ సార్, సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్, ఎస్. భారతదేశము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సమయం ఇచ్చాడు 11 PM అని. పశ్చిమాన 75వ డిగ్రీ రేఖాంశం వద్ద గల అమెరికాలో సమయం ఎంత అన్నాడు. సో తెలంగాణ స్కూల్ ఆఫ్ సోషల్ పర్చేస్ మిత్రమా, ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఎస్ఏ సోషల్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, అది రిసీవ్ చేసుకోండి. రైట్ సార్, ఒకసారి ఆన్సర్ చేయండి సార్. ఎస్, ఒకసారి గమనించండి మిత్రమా. ఇక్కడ
చూసినట్లయితే ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదన ఆధారంగా చేసుకుని మనకి గ్రీనిచ్ రేఖాంశం 0 డిగ్రీస్ రేఖాంశం మిత్రమా. ఇగో ఈ గ్రీనిచ్ రేఖాంశాన్ని ఒకసారి ప్రామాణికంగా తీసుకోవాలి. ఆయన పశ్చిమము తూర్పు అన్నప్పుడు గ్రీనిచ్ రేఖాంశాన్ని పశ్చిమ లేదా గ్రీనిచ్ రేఖాంశాన్ని తూర్పు అనే అర్థం. మన భారత ప్రామాణిక రేఖాంశం 82.5 తూర్పు రేఖాంశం. భారత ప్రామాణిక రేఖాంశం సమయం 11 గంటలు PM అవుతుంది. రైట్ సార్. అప్పుడు ఆయన అడిగిండు పశ్చిమ వైపు ఉన్నటువంటి 75వ డిగ్రీ తూర్పు పశ్చిమ రేఖాంశం వద్ద సమయం ఎంత అని. ఇగో 75వ డిగ్రీ పశ్చిమ రేఖాంశం ఇక్కడ ఉంది. ఇక్కడ సమయ వ్యత్యాసం ఒకసారి గమనించినట్లయితే ఇచ్చినటువంటి సమయానికి ఆయన అడుగుతున్నటువంటి ప్రతిపాదన పశ్చిమం వైపు ఉంది కాబట్టి వచ్చే ఆన్సర్ పశ్చిమము అంటే తక్కువ, తూర్పు అంటే ఎక్కువ. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు అంటే ఎక్కువ, గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమం అంటే తక్కువ. ఒకటి. రెండో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆన్సర్ దృష్ట్యా ఆయన ఇచ్చినటువంటి టైం, ఆయన ఎక్కడైతే టైం ఇచ్చిండో ఆ ఇచ్చిన దానికి అడుగుతున్నది ఎడవ వైపు ఉంటే తక్కువ అవుతుంది, అడుగుతున్నది కుడివైపు ఉంటే ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆన్సర్కి ఆయన ఎటువైపు అడుగుతున్నాడు సార్, పశ్చిమ వైపు అడుగుతున్నాడు కాబట్టి వచ్చే ఆప్షన్ తక్కువగా ఉంటుంది. మనకు ఒకవేళ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత కింద ఆప్షన్లలో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఆధారంగా వచ్చే ఆన్సర్ తక్కువ కదా, 11 PM కంటే తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి నేపథ్యం మీకు తెలిసినప్పుడు ఆప్షన్లో ఏమైనా 11 కంటే ఎక్కువ ఉండి ఒకటే ఆప్షన్ 11 కంటే తక్కువ ఉంటే గో టు ద డైరెక్ట్ రైట్ ఆన్సర్. రైట్ సార్. కాకపోతే ఇక్కడ గమనించాలి, ఇగో ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం ఎంత వ్యత్యాసమో కనుక్కోవాలి. ఆ వచ్చిన వ్యత్యాసాన్ని 11లోకి వెళ్ళి తీసేయాలి. మనకు తెలుసు 0 నుంచి భారతదేశం మధ్య కాల వ్యత్యాసం ఎంతంటే 5.5 గంటలు. రైట్ మిత్రమా. రిమైనింగ్ అదే మాదిరి చూస్తే 0 నుండి పక్కనున్న పశ్చిమ వైపు 75 డిగ్రీ రేఖాంశం వరకు కాల వ్యత్యాసం ఎంతంటే ప్రతి 15 డిగ్రీలకి 1 గంట వ్యత్యాసం ఉంటుంది. ప్రతి 15 డిగ్రీలకు 1 గంట. 15 5 75 కాబట్టి 5 గంటల 5.5 గంటలు మొత్తం 10 గంటల 30 నిమిషాల వ్యత్యాసం ఉన్నది. ఈ 10 గంటల 30 నిమిషాలని 11 గంటలకు వెళ్ళి తీసేయాలి. కాబట్టి 11 నేను రైల్వే టైంలోకి మార్చాను. రైల్వే టైం ఎంత సార్? 23 గంటలు. 23 గంటలకు వెళ్ళి 10 గంటల 30 నిమిషాలను తీసేయండి అయ్యా. 23 గంటలకు వెళ్ళి 10 గంటల 30 నిమిషాలు తీసేయండి. అలా 23లోకి వెళ్ళి 10 పోతే 13, 13లోకి వెళ్ళి కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ పోతే 12 గంటల 30 నిమిషాలు ఉన్నది. ఇగో ఈ 12 గంటల 30 నిమిషాలు అనేది ఇగో ఇక్కడ సమయం అవుతుంది. ఈ 12 గంటల 30 నిమిషాల సమయం అనేది ఏ వారంలో ఉందంటే వారం చేంజ్ కాలే ఇంకా. ఇక్కడ ఈరోజు మనం థర్స్డేలో ఉన్నాం, ఇక్కడ కూడా థర్స్డేలోనే ఉన్నాం. కాకపోతే అర్ధరాత్రి 12 తర్వాత 30 నిమిషాలు అవుతుంది. అప్పుడే జస్ట్ డేట్ మారి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అలా 12 గంటల 30 నిమిషాలు మీకు అర్ధరాత్రి అవుతుంది. మనకి ఇటువైపు చూస్తే ఇంకొక గంట సేపు అయితే డేట్ మారే అవకాశం ఉంది. ఆ తరహా ఒకటే రోజులో ఉన్నాం ఇద్దరం. కాకపోతే ఇద్దరి మధ్యలో దృష్టికి గమనిస్తే ఈయన ఇంకో గంట అయితే డేట్ మారుతుంది, ఈయన అంతకుముందే జస్ట్ ఇప్పుడే డేట్ మారాడు. కాబట్టి సమయం ఎంత సార్? 12 గంటల 30 నిమిషాలు AM థర్స్డే అవుతుంది. రైట్ సార్. ఇలా ఇచ్చిన దానికి తూర్పు పడమరను పరిగణలో తీసుకొని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎస్ మిత్రమా. రైట్. ఇంకొక క్వశ్చన్ మిత్రమా. సో ఎస్, ఒక్కసారి గమనించి ఆన్సర్ గుర్తించండి సార్. రైట్ సార్. సేమ్ టు సేమ్. రైట్ మిత్రమా. ఎస్. భారతదేశంలో లేదా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైట్ సార్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి 10 గంటల 30 నిమిషాలు AM మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. రైట్ సార్. ఆ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఎస్ తూర్పున గల 30వ డిగ్రీ రేఖాంశం వద్ద ఏ సమయానికి వీక్షిస్తున్నాము అన్నాడు. రైట్ సార్. తూర్పున 30వ డిగ్రీ రేఖాంశం వద్ద పట్టణంలో ఏ సమయానికి వీక్షిస్తున్నాం? ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. తూర్పున 30వ డిగ్రీ అన్నాడు, భారత్లో సమయం ఇచ్చాడు. ఆన్సర్ తెలియపరచండి. ఎస్ మిత్రమా. సమయం 10 గంటల 30 నిమిషాల కంటే ఎక్కువైతుందా తక్కువైతుందా? వన్స్ ఒకసారి గమనించండి. ఎక్కువైతుందా తక్కువైతుందా? కొంచెం ఇటువైపు కాన్సన్ట్రేషన్ పెట్టండి మిత్రమా. మీరు మాట్లాడుకోవడానికి కొంచెం ఎక్కువ మొత్తంలో టైం కేటాయించే ప్రయత్నం చేయకండి. రైట్ సార్.
మహేష్ గారు ఒకసారి కాల్ చేయండి. ఎస్, సమయం ఎక్కువనా తక్కువనా సార్? ఇక్కడ గమనించాలి మిత్రమా, మనకి ఇది 0 డిగ్రీస్ రేఖాంశం, గ్రీన్విచ్ రేఖాంశం, జస్ట్ గ్రీన్విచ్ రేఖాంశం సార్. భారత ప్రామాణిక రేఖాంశం 82.5 తూర్పు రేఖాంశం. ఈ భారత ప్రామాణిక రేఖాంశం దృష్ట్యా మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి 10:30 AM ప్రసంగిస్తున్నాడు. ఆ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం తూర్పున 30 డిగ్రీ అన్నాడు. తూర్పున 30 డిగ్రీ అంటే గ్రీనిచ్ రేఖాంశానికి 30 డిగ్రీ. ఇగో 30 డిగ్రీ అనే ఈ ప్రాంతంలో ఉంటుంది. మనం 82.5 డిగ్రీల వద్ద ఉన్నాం. కాబట్టి ఇచ్చిన దానికి ఆయన అడుగుతున్నది ఎటువైపు ఉంది? ఇదే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ప్రతిపాదనకి అడుగుతున్న ప్రతిపాదన పశ్చిమ వైపు ఉంది. కాబట్టి వచ్చే ఆన్సర్ తక్కువగా ఉంటుంది. పడమర కాబట్టి తక్కువ, అదే తూర్పుకుంటే ఎక్కువ. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనలో భారత ప్రామాణిక రేఖాంశానికి తూర్పున 135 డిగ్రీ రేఖాంశం వద్ద టైం ఎంత అని అనుకోండి, అప్పుడు సమయం అయితే సార్ ఎక్కువ అవుతుంది. రైట్ సార్, ఇక్కడ తూర్పున 30 అన్నాడు కాబట్టి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య వ్యత్యాసం ఎంతో కనుక్కొని ఆ వచ్చిన వ్యత్యాసాన్ని 10 గంటలకెళ్ళి తీసేయాలి మనం. రైట్ సార్, 10:30కెళ్ళి తీసేయాలి. మనకు తెలుసు భారతదేశం నుంచి ఇక్కడ మొత్తం కాల వ్యత్యాసం ఎంత? భారతదేశం నుంచి గ్రీనిచ్ రేఖాంశం మధ్య కాల వ్యత్యాసం 5:30 రైట్ మిత్రమా? సో మనకు తెలుసు 0 నుంచి భారతదేశం 30 డిగ్రీల వరకు ఎంత సార్? ఒక 2 గంటలు. ప్రతి 15 డిగ్రీలకి 1 గంట వ్యత్యాసం అనే విషయం మర్చిపోవద్దు. రిమైనింగ్ ప్రతి 2 రేఖాంశాల మధ్య కాల వ్యత్యాసం 4 నిమిషాలు అన్న విషయం కూడా మర్చిపోవద్దు. రైట్ సార్, సో ఇక్కడ ప్రతి 10 డిగ్రీలకు 1 గంట కాబట్టి 0 నుంచి 30 డిగ్రీల మధ్య 2 గంటల వ్యత్యాసం ఇక్కడ ఉంది. 5:30 గంటలకి వెళ్ళి 2 గంటలు పోతే ఇక రిమైనింగ్ మిగిలింది ఎంత ఉంటుంది సార్? ఇక్కడ 3:30 గంటలు ఉంది. ఇగో ఈ 3:30 గంటల వ్యత్యాసం మనం తీసేసి ఇక్కడికి వస్తాం కదా, కాబట్టి 10 గంటలకు వెళ్ళి 3 గంటల 30 నిమిషాలు తీసేయండి సార్. సో 30కి 30 క్యాన్సల్, 10కి వెళ్ళి 3 పోతే ఎంతయ్యా? 7 గంటలు. 7 గంటలు AM PM అంటే 7 AM అవుతుంది. ఎంత అవుతుంది సార్? 7 గంటలు AM అవుతుంది. రైట్ మిత్రమా? ఎస్, 7:30 కాదు, కేవలం 7 గంటలు అవుతుంది అనమాట. 7 AM. ఎస్ రాజు గారు, రైట్ మిత్రమా. పోనీ 135 డిగ్రీ రేఖాంశం వద్ద ఎంత అవుతుంది సార్? 135 డిగ్రీ రేఖాంశం వద్ద ఎంత అవుతుంది? 135 డిగ్రీ రేఖాంశం వద్ద టైం ఎంత అవుతుంది రేఖాంశాల దృష్ట్యా? రైట్ సార్, ఎస్. ఒకసారి గమనిస్తే మళ్ళీ 135 డిగ్రీ రేఖాంశం అంటే భారత ప్రామాణిక రేఖాంశం కంటే ఎక్కువ కాబట్టి ఇది గ్రీనిచ్ రేఖాంశం. రిమైనింగ్ గ్రీనిచ్ రేఖాంశంతో పాటు మన భారత ప్రామాణిక రేఖాంశం ఇక్కడ కనిపిస్తుంది. భారత ప్రామాణిక రేఖాంశం వద్ద 10:30 టైం అయింది. ఆయన 135 డిగ్రీ తూర్పు రేఖాంశం వద్ద టైం ఎంత అన్నాడు. రైట్ సార్, ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం ఎంత వ్యత్యాసమో కనుక్కున్న వచ్చిన వ్యత్యాసాన్ని 10:30 తూర్పున అన్నాడు కాబట్టి ఏం చేయాలి సార్? ఇచ్చిన దానికి తూర్పున అన్నాడు కాబట్టి ఇచ్చిన దానికి తూర్పున మధ్య వ్యత్యాసం ఎంత ఉందో తీసుకుని ఆ వ్యత్యాసాన్ని దీన్ని కలిపితే ఇక్కడికి పోతాం కదా మనం. సో కాబట్టి ఒకసారి గమనిస్తే 82:30 నుంచి 135 మధ్య కాల వ్యత్యాసం ఎంత అంటే తీసేసి ఇంటూ 4 చేసి దాన్ని మళ్ళీ నిమిషాలకు మార్చి గంటల్లోకి మార్చాల్సిన నేపథ్యం చేయొద్దు. మల్టీ స్టెప్ సిస్టాన్ని ఎప్పుడు అలవాటు చేసుకోవద్దు మిత్రమా. 0 నుంచి 135 వరకు కాల వ్యత్యాసం ఎంత సార్? ప్రతి 15 డిగ్రీలకు ఒక గంట అన్నాను. 15 9 135 అంతే సార్. కాబట్టి 9 గంటల వ్యత్యాసం ఉంది ఇక్కడి నుంచి అక్కడికి. 135 డిగ్రీలు అంటే ప్రతి 15 డిగ్రీలకు ఒక గంట కాబట్టి 15 1 15 9 135 9 గంటల వ్యత్యాసం ఉంది. మనకు తెలుసు 0 నుంచి భారతదేశానికి మధ్య ఎన్ని గంటల వ్యత్యాసం ఉంది? 5:30 గంటల వ్యత్యాసం ఉంది. ఇక్కడ 9 గంటలు మొత్తం వ్యత్యాసం, అందులో 5:30 గంటలు ఇక్కడికే అయిపోయింది. ఇక రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది సార్? ఇంకొక 3:30 గంటలు ఉంటుంది. ఈ 5:30 గంటలు ప్లస్ 3:30 గంటలు మొత్తం 9 గంటలు అవుతుంది కదా. సో కాబట్టి 3:30 గంటలు మనం 10:30 గంటలకు కలిపితే ఇక్కడ పోతాం. ఈ 10 గంటల 30 నిమిషాలకి 3 గంటల 30 నిమిషాలను కలపండి అయ్యా. 10 3 13 13 1 14 14 అంటే రైల్వే టైం ఎంత సార్? 2 PM. ఎంత అవుతుంది సార్? 2 PM అవుతుంది. రైట్ మిత్రమా? ఎస్. ఎంత అవుతుంది మిత్రమా? 2 PM. 10 గంటల 30 నిమిషాలకి 3 గంటల 30 నిమిషాలను కలపండి. 13 ప్లస్ హాఫ్ అన్ అవర్ 14 కదా. 14 అంటే రైల్వే టైం ఎంత సార్? 2 PM కదా. ఎస్ సార్, రైట్. సో మొన్న సోషల్లో అయితే ఆల్మోస్ట్ మనకి అక్షాంశాల రేఖాంశాల పరంగా ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. దాంతోపాటు పటాలకు సంబంధించిన అంశాలపైన కూడా, పటాలకు సంబంధించిన అంశాల్లో నదులకు సంబంధించిన ప్రతిపాదన అనేది మనకు విషయ నిర్దేశిత పటం. బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఏదైనా ఒక విషయాన్ని విషయ నిర్దేశిత పటాల దృష్ట్యా
ఏ విషయమైతే మనకు కంటికి కనిపించి ప్రాథమికంగా మనం గుర్తించదగిన విధంగా ఉంటుందో, అంటే ఫిజికల్గా మనం టచ్ చేస్తే గుర్తించదగిన విధంగా ఉంటుందో అలాంటి మ్యాప్లని ఫిజికల్ మ్యాప్స్ అని పేర్కొంటాం. ఆ ప్రతిపాదన దృష్ట్యా కొండలు కానీ, పర్వతాలు కానీ, గుట్టలు కానీ, ఈ మైదాన ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని చూసి టచ్ చేసి మన అనుభవం అంటే సో కొంతవరకు ఫీలింగ్స్ క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి వీటన్నిటి గురించి వర్ణించేది మనకి భౌతిక పటాలుగా పేర్కొంటాం. ఏదైతే చూడకుండా కొంత విషయ పరిజ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటామో వాటిని విషయ నిర్దేశిత పటాలంటాం. శీతోష్ణ స్థితి, దాంతోపాటుగా నదీ వ్యవస్థ, అదే మాదిరిగా జనాభా, వ్యవసాయము, పంటలకు సంబంధించిన అంశాలు కానీ, దాంతోపాటు కొంతవరకు మనకు ఎకానమీ పరంగా ద్రవ్యోల్బణం కానీ, జనసాంద్రత కానీ, ఈ అన్ని అంశాలు కూడా కేవలం విషయం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. అలా చూడకుండా విషయ పరిజ్ఞానం ద్వారా అవగాహన పొందేటటువంటి పటాలని విషయ నిర్దిష్ట పటాలు అంటాం. ఆ తరహా కిందికి వచ్చినవే మనకు నదులు అనేటటువంటి ప్రతిపాదన, మొన్న రీసెంట్గా 18th రోజు జరిగిన ప్రతిపాదన విషయ నిర్దేశిత పటానికి అవగాహనగా పేర్కొనవచ్చు. ఎస్ సార్, రైట్. సో తప్పకుండా మిత్రమా, ఎస్, త్వరలోనే ఏపీ తెలంగాణకు సంబంధించి సోషల్ కంటెంట్ పైన కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. లైవ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేస్తాం మిత్రమా. ఎస్, ఓకేనా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్ అందరు కూడా. ఇది క్లియర్గా సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే సార్, మీకు ఒకవేళ ఏమైనా ప్రశ్నలపై డౌట్ ఉంటే ఇగో ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మిత్రమా, నేను అందుబాటులో ఉంటాను. సో మీరు రాస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే 9652812027 నెంబర్కి వాట్సాప్లో ఒక చిన్నగా మీరు ప్రతిపాదన ఏదైతుందో, క్వశ్చన్ ఏదైతుందో రేఖాంశాల పరంగా దానికి సంబంధించిన క్వశ్చను రాసి పెట్టండి, నేను ఆన్సర్ గివ్దా. సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, రైట్ సార్. ఎస్, సో థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం మన కోర్స్ని అయితే షేర్ చేయండి, మీకు తెలిసిన మిత్రులు కూడా తెలియపరిచిన మిత్రమా. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు ఏర్పాటు చేసిన సోషల్ కంటెంట్ కోర్స్ని సో ఆల్రెడీ జాగ్రఫీ ఏర్పాటు చేసాం మిత్రమా. దాంతోపాటు మిగతా హిస్టరీ, సివిక్స్, ఎకానమీ కూడా ఏర్పాటు చేసినాం. సో అందరూ అందిపుచ్చుకునే ప్రయత్నం అతి తక్కువ మొత్తంలో బయట ప్రజలతో పోల్చుకుంటే ఈ టెస్ట్ సిరీస్ మాత్రం మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది సార్. సో 100% దోహదపడుతుంది. ఇది 599 రూపీస్కి అందుబాటులో ఉంది. ఈరోజు 6వ తరగతి 7వ తరగతి మన సోషల్ 6, 7 జాగ్రఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ యొక్క గ్రాండ్ టెస్ట్ను అప్లోడ్ చేస్తాం ఇక్కడ, రైట్ సార్. షెడ్యూల్ ప్రకారంగా రేపు 8వ తరగతి సంబంధించిన పాఠ్యాంశం పైన ఆ టెస్ట్ ఉంటుంది, రైట్ సార్. ఒక షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది మిత్రం, అందరూ ఉపయుక్తం చేసుకోండి, రైట్ సార్. సో తప్పకుండా ఎస్ సార్, రైట్. మెథడ్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం సార్. ఈ టెస్ట్ సిరీస్లో ఇప్పుడు అన్ని సబ్జెక్టులు ఉంటాయి సార్. సిలబస్ మామూలుగా టెట్ కమ్ డిఎస్కి సంబంధించిన అన్ని సబ్జెక్టులు ఉంటాయి. సైకాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు, పిఐఈ, మనోవిజ్ఞాన శాస్త్రం, దాంతోపాటుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ మిత్రమా. ఎలా అనిపించింది ఈరోజు సెషన్? కొంచెం మన వీడియోని మీకు తెలిసిన గ్రూప్లో తెలిసిన మిత్రులకి షేర్ చేయండి, మన యొక్క వీడియో లింక్ను కూడా. సో పోస్ట్ చేసిన తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి, రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. జిఎస్టీ ప్రాబ్లం సంబంధించిన అంశాలపైన రెగ్యులర్గా బిట్స్ అనేవి ఉండకపోవచ్చు మ్యాక్సిమం. కాకపోతే ఇటీవల కాలంలో మనకు ఉన్నటువంటి ప్రతిపాదనలు ముఖ్యంగా ఈ 9వ తరగతి 10వ తరగతి సంబంధించిన సోషల్ ఎకనామిక్ ఏదైతుందో ఆ ఎకనామిక్ సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు మాత్రం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎస్పెషల్లీ, రైట్ సార్. 9, 10లకెళ్ళి ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారు మిత్రమా. సో అది కూడా ఇంటర్ లింక్ చేసుకుని కొంతవరకు అడుగుతున్నాడు అక్కడక్కడ గమనిస్తే. కాకపోతే మీరు మాత్రం సో లాస్ట్ టైం మన సోషల్ కంటెంట్ యొక్క సెషన్తో పోల్చుకుంటే ఇక్కడ ఎకానమీకి సంబంధించి సో ముఖ్యంగా 9, 10 సంబంధించిన అంశాలు ఎక్కువ మొత్తంలో వచ్చినాయి. సో అందులో బడ్జెట్ కానీ, పన్నులకు సంబంధించిన మాత్రం తప్పకుండా ఒక ప్రశ్నలు ఏర్పడటం జరుగుతుంది. ఎస్జిటి వాళ్ళకు కూడా అడిగాడు కాబట్టి ఎస్, పన్నులు, అదే మాదిరిగా ద్రవ్యోల్బణం, నెక్స్ట్ కొంతవరకు గమనించినట్లయితే సుస్థిర అభివృద్ధి, సమానత, సుస్థిర అభివృద్ధి. ఇక 8th క్లాస్లో ద్రవ్యం బ్యాంకింగ్ అనే అంశాలు ఉన్నాయి కదా సార్. ద్రవ్యం బ్యాంకింగ్ సంబంధించిన అంశాలు ఇంటర్మీడియట్లో కనిపిస్తాయి, మళ్ళీ అది చూసే ప్రయత్నం చేయండి. మన యొక్క టెస్ట్ సిరీస్ లోపల అన్ని కవర్ చేసాం సార్ ఇంటర్మీడియట్ కంటెంట్ లోపల. తప్పకుండా బాలాచారి గారు. ఎస్, July 1st జిఎస్టీ డే సార్. రైట్ మిత్రమా. ఎస్, చాలా ఉత్సాహభరితంగా ఉన్నారు అబ్బా మీరు. మీకు తప్పకుండా జాబ్లు వస్తాయి అబ్బా, మీరు మామూలు లేరు, రైట్ సార్. ఎస్, ఎనీవే థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయడము, స్టాటస్ పెట్టడము, కొంచెం తెలిసిన మిత్రులకు చెప్పడం మాత్రం మర్చిపోదు మిత్రమా.
టెస్ట్ సిరీస్ మాత్రం అందరికీ ఉపయుక్తం చేసుకునే విధంగా ఏపీ వారికి మీకు తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి. మన తెలంగాణ మిత్రులు, తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా మన టెస్ట్ సిరీస్ ఎవరైతే రిసీవ్ చేసుకోలేదో వాళ్ళు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. చాలా ఎఫెక్టివ్ ఉంటుంది, మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ఇది మరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ చివరి దశలో మీరు ఎంతో కాలం నుంచి చదువుకుంటూ వచ్చారు. ఈ చివరి దశలో తప్పకుండా మీరు ఈ టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేసుకోవడం వల్ల 100% ప్రజెంటేషన్ ఇస్తారు. రైట్ సార్. సో కేవలం ఎస్ మిత్రమా, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎనీ మోర్ డౌట్ సార్? బాలాచారి గారు రేపు తప్పకుండా ఏర్పాటు చేస్తాం మిత్రమా. రేపు ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో తప్పకుండా మనం కరెంట్ జాగ్రఫీ సంబంధించిన అంశాన్ని, కరెంట్ అంశాలు డిస్కస్ చేద్దాం. బాలాచారి గారు మీరు కూడా మీకు తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా? రైట్ సార్. ఎస్.